నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తుల మొరల్ని ఆలకించి వారిని సర్వదా అనుగ్రహించే అనురాగ కల్పవల్లి ఆదిశక్తి. ఆ శక్తిమయి ఎన్నో రూపాలలో ఎన్నో నామధేయాలతో అలరారుతోంది. ముజ్జగాలనేలే మూలశక్తి పలు శక్తి పుంజాలుగా విడివడి ఎన్నో స్వరూపాలతో ప్రస్ఫుటమవుతోంది. కోస్తా జిల్లాల కల్పవల్లిగా వేంగి చాళుక్య చక్రవర్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంత కరుణామయి రాట్నాలమ్మ. రాట్నాలకుంట గ్రామంలో ఉన్న ఈ అమ్మవారి సన్నిధానాన్ని, అక్కడి విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. గ్రామదేవతల్ని, పొలిమేర శక్తి రూపాల్ని ఇంటి ఇలవేల్పులుగా ఆరాధించుకునే సంప్రదాయం మనకు అనాదిగా ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన శక్తి స్వరూపిణి రాట్నాలమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో రాట్నాలమ్మ దేవస్థానం విలసిల్లుతోంది. మహామహిమాన్వితమైన శక్తి రూపిణిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా అమ్మవారు వర్ధిల్లుతోంది. కోస్తా ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రామదేవతలు పొలిమేరమ్మల ఆరాధనకు విశేష ప్రాధాన్యముంది. ఆ పరంపరలోనే రాట్నాలకుంట గ్రామంలో నెలకొన్న రాట్నాలమ్మ వారిని భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా ఆరాధించుకుంటారు. ఏలూరుకు సమీపంలో ఉన్న రాట్నాలకుంట గ్రామ శివారులో అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది. పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతి రమణీయత నేపథ్యంగా అమ్మవారి ఆలయం వర్ధిల్లుతోంది. ప్రతి ఆదివారం, శుక్రవారాలలో చైత్రమాసంలో నిర్వహించే వార్షిక తిరునాళ్ల సందర్భంలో భక్తులు ఈ ఆలయానికి విశేష సంఖ్యలో తరలివస్తారు. వేంగి చాళుక్యుల కాలంలో రాట్నాలమ్మకు తొలిసారిగా ఆలయం నిర్మితమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంతాన్ని ఎన్నో రాజవంశాలు పాలించాయి. వారిలో తూర్పు చాళుక్యులు ముఖ్యులు. వీరినే వేంగి చాళుక్యులని, వేంగులని, రెడ్డిరాజులని, ఆర్యులని కూడా వ్యవహరించేవారు. ఈ వేంగి చాళుక్యుల కాలంలోనే అమ్మవారు ఆవిష్కారమైందని చెబుతారు. రాట్నాలమ్మను దర్శించుకోవడానికి భక్తులు పలు మొక్కుబడులతో పొంగళ్లు వండుకొని ఆలయానికి తరలివస్తారు. రక్షించు మాయమ్మ రాట్నాలమ్మ, మమ్మేలు మా తల్లి వందనాలమ్మ అంటూ భక్తులు అమ్మ దర్శనాపేక్షతో ఆలయానికి తండోపతండాలుగా విచ్చేస్తారు. గర్భాలయంలో రాట్నాలమ్మవారు సర్వాలంకార శోభితంగా, నయన మనోహరంగా భక్తుల పాలిట కల్పవల్లిగా కొలువుదీరి ఉంటుంది. వేంగి రాజులు తమ ఖజానాలను కాపాడిన ఈ తల్లిని రత్న రాసులతో పూజించి రత్నాలమ్మగా ఆరాధించుకునేవారు.
ఆ రత్నాలమ్మే కాలక్రమంలో రాట్నాలమ్మగా స్థిరపడింది. గర్భాలయంలో రత్నాలమ్మ అయిన రాట్నాలమ్మ సర్వ అలంకారాలతో నానావిధ పరిమళ పత్ర పుష్ప శోభితంగా అలరారుతుంటుంది. రజతమయ మకర తోరణయుక్తంగా రజత కిరీటాన్ని కర్ణాభరణాల్ని ధరించి ఉంటుంది. రాట్నాలమ్మ సర్వశక్తిమయి. శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. బంతులు, చేమంతుల మాలికలు, నిమ్మకాయల దండతో అలరారుతుంటుంది అమ్మ. ఓ చేత ఖడ్గాన్ని, మరో చేత భక్తులకు వరసిద్ధిని అందించడానికి అమృత కలశాన్ని ధరించి ఉంటుంది. పులివాహనాన్ని అధిరోహించిన రాట్నాలమ్మ సజ్జన శుభంకరిణిగా, దుర్జన భయంకరిణిగా వినుతికెక్కింది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనకోటీరమండిత. అమ్మవారి ముంగిట ఉన్న కలశాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక్కడే కుంకుమాది పూజల్ని నిర్వహిస్తారు. తోరణ చిన్నిక వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరి. ఈ ఆలయ విశేషమేమిటంటే భక్తులను నేరుగా గర్భాలయంలోకి అనుమతించి వారి గోత్రనామాలతో పూజాధికాల్ని నిర్వహించడం. నవ విగ్రమ బింబశ్రీన్యక్కారిరదనక్షద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కావేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నద్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ లక్ష రోమలతా భారత సమున్నేయ మధ్యమ స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్తటీతటి రత్న కింకిణికారణ్య రసన. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా వాసులు రాట్నాలమ్మను రత్తాలమ్మగా, రత్తాలు తల్లిగా కూడా కొలుచుకుంటారు. ధనలక్ష్మీదేవికి ప్రతిఫలన రూపంగా, ధనాధిష్టాన దేవతగా భక్తులు ఆ తల్లిని ఆరాధించుకుంటారు. ఈ సంప్రదాయానికి వేంగిరాజులు శ్రీకారం చుట్టారు. అప్పటి వేంగిరాజుల ఖజానాలు విశేషమైన రత్న సంపదలతో, మణిమాణిక్యాలతో, వజ్ర వైఢూర్యాలతో తులతూగేవి. ఈ సంపదంతా వారికి దైవానుగ్రహం వల్లనే సమకూరింది. ఈ మహాసంపదను కాపాడడం మానవుల వల్ల కానందున ఓ మహాశక్తిని వేంగిరాజులు ఆశ్రయించారని స్థల పురాణోక్తి. ఆ శక్తినే వారి ఇలవేల్పుగా ఆరాధించుకున్నారు. ఆ శక్తిమాతే రత్నాలమ్మ. ప్రతినిత్యం అమ్మవారిని పుష్పాలతో పాటు అమూల్య రత్నాలతో కూడా పూజించేవారు. అందుకే ఇప్పటికీ అమ్మవారు దివ్య నవరత్న ఛాయలతో, మిసిమి చెందిన పసిడి వన్నెలతో, అవ్యక్తమైన అనంత తేజస్సుతో భక్తులకు దర్శనమిస్తుంది. పిలిస్తే పలికే దైవంగా భక్తులు రాట్నాలమ్మ వారిని కొలుస్తారు.
శ్రీమాత లలిత ప్రసన్నవదన శ్రీ రాజరాజేశ్వరి విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వం శాంభవి కారుణ్యామృతవాసిని రసమయ కైవల్య సంధాయిని శ్రీ రాట్నాలమ్మ నవకోటిమూర్తి సహిత మాపాంతు మహేశ్వరి అనే ప్రార్థనా శ్లోకంతో భక్తులు ప్రణతులనర్పిస్తారు. సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. ఆ అమ్మను దర్శించుకోవడానికి మహిళా భక్తులు పొంగలి పాత్రలతో తరలి వస్తారు. అమ్మకు పొంగలిని నివేదించి ఆ పొంగలిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రాంతంలో భక్తులు తమ ఇంట పుట్టిన బిడ్డలకు అమ్మవారి సన్నిధిలోనే అన్నప్రాసన చేస్తారు. అమ్మా చందనమే పూసిన అఖండమైన విద్యుత్తును అమ్మ ప్రసాదిస్తుందని రైతులు తమ పొలాలలో పండిన పంటలో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పిస్తారు. రాట్నాలకుంట పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయంలో అమ్మవారితో పాటు అమ్మవారి పరివార దేవతలకు కూడా నిత్య పూజాది కైంకర్యాలని నిర్వహిస్తారు. ఇది శివకేశవ శక్తి సన్నిధానంగా కూడా ప్రాచుర్యం పొందింది. శక్తితో పాటు శివకేశవులు కూడా ఒకే లోకిలిలో పూజలందుకోవటం ఇక్కడి విశేషం. రాట్నాలమ్మవారి సన్నిధిలో తేజోలింగమూర్తికి నిత్యాభిషేకాలు పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. అమ్మవారు నెలకొన్న గర్భాలయం వెనక వైపున పలు పరివార దేవతల మూర్తులు బ్రహ్మ, విష్ణువు, కాలభైరవుడు, కుమారస్వామి, చతుర్భుజ దుర్గాదేవి, షడ్భుజ దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, సప్తమాతృకలు, వైదేహి, సూర్యుడు, ఉషాదేవి మొదలైన పరివార దేవతలకు పూజలను నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో నెలకొన్న సాయిబాబా మందిరాన్ని కూడా దర్శించుకుని తరిస్తారు.
రాట్నాలకుంటలో భాసిల్లే రాట్నాలమ్మవారికి నిత్యోత్సవాలు మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నుండి 5 రోజుల పాటు పంచాహ్నికంగా అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు సంరంభంగా కొనసాగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలగుంట గ్రామంలో వెలసి విరాజిల్లుతున్నటువంటి శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయం. ఈ యొక్క అమ్మవారు వెంగిరాజుల కాలంలో వెలిసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు భక్తుల యొక్క పూజలు అందుకుంటూ వారిని సర్వవిధాల అందరినీ కూడా చల్లగా తన యొక్క దీవెనలతో కాపాడుతున్నటువంటి శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు. ప్రాతకాలం 5 గంటలకు అమ్మవారికి నిత్య లలితా సహస్రనామ అష్టోత్తర సహిత దేవీ ఖడ్గమాలార్చన, అలాగే పంచహారతుల కార్యక్రమం జరుగుతుంది. అలాగే చైత్ర పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయంలో విశేషమైనటువంటి తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రాట్నాలమ్మ తిరునాళ్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధమైన ఉత్సవం. చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు మహా సందడిగా కొనసాగే ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, దీక్షాధారణ, నవగ్రహ స్థాపన, కలశ స్థాపనలతో తిరునాళ్ల వేడుకలు ప్రారంభమవుతాయి. చండీ హోమం, పుష్పయాగోత్సవాన్ని 2వ నాడు నిర్వహిస్తారు. 3వ నాడు చండీ హోమంతో పాటు సామూహిక విశేష లక్ష కుంకుమార్చనను జరుపుతారు. నాల్గవ నాడు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. 3 గ్రామాల మీదుగా ఈ గ్రామోత్సవం కొనసాగడం ఈ క్షేత్ర విశేషం. 5వ నాడు మహా అన్న సమారాధనను నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. ఈ 5 రోజుల్లో అమ్మవారిని వరుసగా బాలా త్రిపుర సుందరీదేవి, ధనలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, అన్నపూర్ణాదేవి రూపాలలో అలంకరిస్తారు. అమ్మవారి వార్షిక తిరునాళ్లలో పాల్గొనడానికి ప్రధానంగా కోస్తా జిల్లాల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ రాట్నాలమ్మ ఆలయానికి విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్, ఏలూరు, పెదవేగుల మీదుగా రాట్నాలకుంట క్షేత్రానికి చేరుకుంటారు. వేంగి చాళుక్య ప్రభువుల ఆరాధ్య దైవంగా, దుష్ట శక్తుల పాలిట దుర్జన భయంకరిగా, రత్నరాసుల్ని కాపాడే రత్నాల కల్పవల్లిగా, భక్తుల మొరల్ని ఆలకించే అమృతవల్లిగా రాట్నాలమ్మ జగమరిగిన జగజ్జనని. ఆమె కృపా వైభవం సదా మనపై వెళ్లి విరియాలని సభక్తికంగా ప్రార్థిద్దాం. మరో పుణ్యక్షేత్రంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.